హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రోహిణి, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ వరంగల్. సో ఈ రోజు నా ఓపికి ఒక అమ్మాయి వచ్చింది, 15 years గర్ల్. సో తన చేతి మీద నేను ఈ స్కార్ చూశాను. సో తనని అడిగాను నేను, ఈ స్కార్ ఎలా అయిందని. సో తను చెప్పింది 1 year బ్యాక్ తనకి జాండీస్ అయితే ఇక్కడ కాల్చారంట. సో కాల్చడం వల్ల ఈ స్కార్ అయింది. సో ఆ స్కార్ కూడా చూసారా, ఎంత డీప్ ఇంజరీ అది. అది తగ్గడానికి తనకి 2 months టైం పట్టింది అండ్ ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్ అని చెప్పింది. సో ఇప్పటికీ కూడా నేను చాలా మందికి ఫోర్ హెడ్ మీద, చేతి మీద, లేకపోతే పొట్ట మీద ఇలాంటి స్కార్స్ చూస్తుంటాను. సో ఒకప్పుడు మన అమ్మమ్మ తాత కాలంలో ఫిట్స్ ఉన్న వాళ్ళకి తల మీద కాల్చేవాళ్ళు, జాండీస్ ఉన్న వాళ్ళకి చేతి మీద కాల్చేవారు, కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి పొట్ట మీద కాల్చేవారు. అప్పుడు మనకి సైన్స్ చాలా లిమిటెడ్, మనకి డాక్టర్స్, ఫెసిలిటీస్, మెడిసిన్స్ అంతా అవైలబుల్ లేవు కాబట్టి అప్పుడు ఇలాంటి క్రూడ్ మెథడ్స్ ఫాలో అయ్యేవారు. దీనికి ఎలాంటి సైంటిఫిక్ బేసిస్ అనేది లేదు. కానీ ఈ కాలంలో కూడా ఇంత టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్వాన్స్ అయిన తర్వాత కూడా ఇలాంటి స్కార్స్ చూస్తున్నానంటే నేను యాక్చువల్లీ చాలా షాక్ అయ్యాను. సో ఇలాంటి క్రూడ్ మెథడ్స్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి, సెప్సిస్ అయ్యి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఒక యంగ్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక బాడీ మీద ఇంత అగ్లీ స్కార్ ఒకటి ఉంటే చాలా సోషల్ స్టిగ్మా ఉంటుంది. సో దయచేసి ఇలాంటివి ఫాలో అవ్వద్దు, ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ.